ఎవరైనా ఖచ్చితంగా మేము జూబిల్స్ లో స్వచ్ఛందంగా వస్తాం. మేము స్వచ్ఛందంగా మేడాన్ని గెలుపుకి కృషి చేస్తాం. మేము మా వంతుగా. మీరు ఎట్లా చేస్తారు అని మీకు మోసం చేసేందుకు బండి ఎక్కిన వాళ్ళకి కూడా చెప్పండి. ఖచ్చితంగా చెప్తాం. ఖచ్చితంగా ఎవరు రాలేదు కదా గుర్తు చేస్తే బండి ఎక్కగానే చర్చ పెట్టు సార్. ఏమనుకుంటారు అంత ఆటో యూనియన్ అంతా ఏమనుకుంటున్నారు? ఆటో ఇదంతా అంతా కూడా ఇప్పుడు ఖచ్చితంగా మన సుజిత మేడాన్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాం సార్. మేము ఆటో వాళ్ళు అయితే రేవంత్ రెడ్డి అంటూ జాడిచ్చిదంటారు. ఇక సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా. వాడు ఏడ దొరుకుతారా అని చూస్తారు. ఏడ దొరుకుతారు? ఓన్లీ ఓట్లగానే దొరుకుతాడు. ఓట్లగానే బుద్ధి చెప్పాలి రేవంత్ రెడ్డి అంటూ. ఆటో వాళ్ళకి అందరు చెప్పాలి. 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేస్తున్నారు సార్ ఈ కాంగ్రెస్ హయాంలో. 160 ఏ ఒక్క రూపాయి లేదు వాళ్ళకి. 161 మంది ఉసురు పోసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా చాలా మంది ఆర్థికంగా చెప్పుకోలేక బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కిస్తులు కట్టుకోలేక, ఆటో కిస్తులు కట్టుకోలేక, రూమ్ రెంట్లు కట్టుకోలేక, పిల్లలు చదివించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.